హలో ఎవ్రీవన్. మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నేను మా అక్క కలిసి వెన్న తీసి నెయ్యి కరిగించామండి. సో అది వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసాము. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద, అంటే ఈ వెన్న మిక్సీకి వేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేయాలంటే వేడి నీళ్ళు ఉండాలి. అందుకని ఇదంతా వెన్న ఒక 15 days స్టోర్ చేసిన వెన్న అండి. బ్యాచెస్ వైజ్గా మిక్సీకి వేసుకొని అంతా ఒక పెద్ద పాత్రకు వేసుకొని పెట్టుకొని తర్వాత దాన్ని అంతా బటర్ తీయాలి. సో బటర్ తీయడం ప్రాసెస్ స్టార్ట్ చేశారు మా అక్క. మజ్జిగ కవ్వంతో బాగా తిప్పితే ఫాస్ట్గా మనకు బటర్ తయారైపోతుంది. మధ్యలో త్రిష్క కూడా అలా వచ్చి నేను హెల్ప్ చేస్తాను, నన్ను క్యాప్చర్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేసిందనమాట. తనకు బటర్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఇవ్వండి అని కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసింది. అమ్మ ఎమ్మిగా ఉంది బటరు అని చెప్పింది. సో ఇంకా ఈ తీసిన బటర్ అంతా స్టోర్ చేసుకొని తర్వాత గీ ప్రాసెస్ చేయడానికి మెల్ట్ చేయాలి. సో పెట్టిన తర్వాత కాసేపు బటర్ స్మెల్ నార్మల్గానే బాగుండదు. సో మూవింగ్ ఫార్వర్డ్ వెళ్తూ ఆ వాసన కొద్దిగా నెయ్యిలాగా మారి నెయ్యి వాసన చాలా బాగా వస్తుంది. సో నెయ్యి మంచి సువాసన రావాలి అంటే ఒక 2 to 4 cloves, అంటే అదే అండి లవంగాలు వేస్తే బాగా పూసగా మరలు అగి అమ్మ మాడి తుప్పాతర అంటాం కదండి, అలా వస్తుంది అనమాట. సో దీనికి తమలపాకు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్లో ఎలాగో తమలపాకు తీగ ఉన్నింది, అలా వెళ్ళి త్వరగా తెంపుకొని తీసుకొని వచ్చి నెయ్యిలో పెట్టేశాను. పూస నెయ్యి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.